బాటిల్లో నీళ్ళు తీసుకురా నాన్న కొన్ని. నేను అక్కడ పోయి పువ్వులు తీసుకొస్తా, గడిపోయి పువ్వులు తీసుకొస్తా. బాటిల్లో కొన్ని నీళ్ళు తీసుకురా. పొలం దగ్గర ఉన్నా. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో ఏంటంటే బావి దగ్గర తుర్కదేవునికి మళ్ళీ చదివిస్తున్నాం అనమాట. చీమ కరుస్తుంది. ఎందుకు అంటే పొలాల దగ్గర పంట వేసుకుంటారు కదా, బియ్యం పట్టించుకొని అవి ఫస్ట్ వండుకొని తినకుండా ఫస్ట్ తుర్కదేవునికి వండి పెట్టి, అంటే మళ్ళీ ఇదా ముద్దలు చేస్తారు కదా, లడ్డూలు బియ్యం పిండితో బెల్లం వేసి చేస్తారు కదా, అట్లా లడ్డూలు చేసి దేవునికి పెట్టిన తర్వాత ఆ తర్వాత నుంచే మనం వండుకోవచ్చు అనమాట. అట్లా పాటిస్తారు కొన్ని ప్లేస్లలో. సో మా ఇంట్లో కూడా మా అమ్మ అట్లా చేస్తుంది కాబట్టి అది చేయడం కోసం అని చెప్పి నేను మా నాన్న బావి దగ్గరికి వస్తాం. మా ప్రాసెస్ ఏందని మీకు చూపిస్తాం. దానికోసమే ఫ్లవర్స్ మా పక్కన బావి వాళ్ళ దగ్గర వచ్చి తీసుకెళ్తున్నా. ప్రాసెస్ కూడా మీకు చూపిస్తా, చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. తేలే నీళ్ళు. ఇదే తుర్కదేవుని జెండా. మళ్ళీ కొత్తగా వేసినప్పుడు మంచిగా కట్టాలి. ప్రజెంట్ అయితే ఇక్కడే పూజ చేసుకోవాలి ఇప్పుడు. కాకపోతే ఇక్కడ మొత్తం ఆగమాగం ఉంది, చినిగిపోయింది కూడా. నాన్న నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళిండు. ఇక్కడేమో ఊదుపోగ వేస్తారు కదా, ఊదుపోగ కోసం అని చెప్పి నిక్కలు తయారు చేస్తున్నాం. ఇదంతా పొలం, మళ్ళీ నారు పోసినాం, ఇంకా నాటేయాలి. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అవతల బోరు వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాన్న తీసుకొస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అయిపోయాక కందికాయ ఉడకబెట్టుకుందామని వచ్చిన అనమాట. ఏంటిదంటే కందికాయ ఇప్పుడు ఈ సీజన్లో లాస్ట్ వీడియోలో మీకు కందికాయ చేంజ్ చూపించిన కదా, ఇప్పుడు కందికాయ అంతా అయ్యింది.
ఎప్పుడు కందికాయ చేను పెట్టినా ఉడకబెట్టుకోకపోతే ఇక అది చిన్నప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ లెక్క మా ఇంట్లో ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలి. అది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ ప్రాసెస్ అయిపోగానే కందికాయ తెంపుకొని వీలైతేనేమో ఈ పొయ్యి దగ్గర ఉడకబెట్టుకుంటాం. లేదు మా నాన్న ఇంకా అంటే చలి పెడుతుంది కదా ఇక్కడ బాగా, సో లేదంటే ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంటి దగ్గర ఉడకబెట్టుకుంటాం. అది కూడా మీకు వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తాం. మన మోస్ట్ ఫేవరెట్ కందికాయ ఉడకబెట్టుకోవడం. అయితే ఈ కొబ్బరికాయలు ఇందులోనేమో మలీదా ముద్దలు ఉన్నాయి. మలీదా ముద్దలు అంటే ఏంటిదంటే బియ్యం పిండి బెల్లం నెయ్యి కలిపి వేస్తారు కదా, అవి అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ అవి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ మలీదా ముద్దలు అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి ఇదేమో ఊదు పొగేయాలి. అప్పుడు తుర్కదేవునికి వేస్తారంట అట్లా. సో ఆ ప్రాసెస్ అనేది అయిపోతుంది. అందుకే ఇవి తీసుకొని వచ్చినాం నేను మా నాన్న. చూపిస్తా ఆ ప్రాసెస్ కూడా మీకు. అది తీసుకోదు ఫస్ట్ నిప్కా. మెల్లగా బట్టలకు అంటుతుంది. అది పెట్టు ఇక. సూపర్ వస్తుంది స్మెల్. అది కూడా వేసి ఏమైతే ఇక గడ పెడతారా? ఏం కదా. ఇది చూపెట్టి నైవేద్యం పెట్టి ఏంటిది ఆ మూత తీసి పెట్టు అంతే. ఎవరు కుక్కనా?
ఇది మన ఎల్లిపాయ ఇంత స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు కంది చేనిగో కనిపిస్తుందా? ఈ కందికాయని ఇప్పుడు మంచిగా కుండలేసి ఉడకబెట్టాలి. ఎట్లాగూ టైం ఉంది కదా, సో కందికాయని తెంపుకొని పోదాం. చూడండి, ఓకే. నేను కందికాయ తెంపుకున్న తర్వాత మళ్ళీ కలుస్తా. ఉడకబెట్టేటప్పుడు తెంపడానికి అయితే లేదు, ఫోన్ చేయాలి పట్టుకొని. ఇప్పుడు ఈ కందికాయని ఈ కుండలేసి ఉడకబెట్టాలి. వద్దన్నా మళ్ళీ కట్టెలు వేస్తున్నా, దుకుణం పెట్టినా ఇంటికాడ మళ్ళీ ఎంత ప్రాసెస్ ఎందుకు అని గిన్నెలన్నీ కర్రగా అవుతాయి. ఎడుంది ఉప్పు? సాల్ట్. మూత మూత కావాలి. దుర్గదేవుడి ప్రసాదం, మీరు కూడా తినండి ఫ్రెండ్స్. కందికాయ ఉడికింది. అమ్మో మస్తు వేడి, ఎట్లా తీసుకురా.